హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ పొద్దున్నే అయితే మా బున్ని బాబుకి కోపం వచ్చే పని ఒకటి చేశానండి. సో, పొద్దున్నే జీహెచ్ఎంసీ చెత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా! డస్ట్‌బిన్ పికప్స్‌కి. ఆ టైంలో వీడిని లోపల కట్టేస్తూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళల్లో ఒకతన్ని చూస్తే వీడికి మహా ఇరిటేషన్ అనమాట. మరి ఎలా కనిపెడతాడో అతను మా ఇంటికొచ్చిన రోజు మాత్రం ఇంక పూలిలాగా ఎంటబడతాడనమాట. అదిగోండి చూసారా? ఆ తలుపు నేను మూసానని బరా 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 ఆ తలుపంతా గీసేస్తూ ఆ పైనున్న డోర్ హ్యాండిల్ బాగా ట్రై చేశాడు. అయితే బయట మా వారున్నారు. ఇంకా తీయకుండా మొండిగా నేను లోపల, ఆయన బయట ఉంటే అదిగోండి చూడండి. ఆ బోల్ట్ పీకడానికి ట్రై చేస్తున్నాడు. చూస్తున్నాడు తొంగి తొంగి. ఇంక మొత్తానికైతే ఎళ్లి అటాక్ చేయాలనుకున్నాడు. లక్కీగా ఆయన ఎళ్ళిపోయాడులెండి. అండ్ ఎనీవేస్ మీ అందరికీ కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండీ! వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీరు కూడా నాలాగే చక్కగా చేసుకున్నారని అనుకుంటున్నాను. సో, బేసిక్‌గా ఇది నిన్నటి డే అండి నాది. నిన్న వెంటనే పెట్టడం కుదరదు కాబట్టి ఈరోజు రిలీజ్ చేస్తున్నాను. సో, నాకున్న దాంట్లో తృప్తిగా నేనైతే చేసుకున్నానండి. మీరు కూడా చక్కగా చేసుకుని మీ బంధువులందరికీ అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా తాంబూలాలు ఇచ్చి మంచిగా టైం స్పెండ్ చేశారని అనుకుంటున్నాను. నేనైతే చాలా ప్రశాంతంగా ఆఫ్టర్‌నూన్ వరకు నా పూజ చేసుకున్నాను. అలాగే తర్వాత ఈవినింగ్స్ కాలనీలో ఉన్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళైతే పసుపు, కుంకుమ తాంబూలం తీసుకొనొచ్చానండి. సో, చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. అయితే ప్రతి సంవత్సరం అమ్మవారికి చీర కట్టేసే రెడీ చేస్తానండి. బట్ ఈ ఇయర్ ఏంటంటే నేను ముందుగా ప్రిపేర్ అవ్వలేదు ఈరోజు చేసుకోవాలని. అండ్ దానికి తోడు ముందు రోజు పడ్డ వర్షము, ఐటమ్స్ అన్నీ లేట్ నైట్ తెచ్చుకోవడం కాస్త నా కజిన్స్ వాళ్ళందరూ ఉండి మక్రిష పనులు అవ్వక కాస్త అలసటగా ఉండి అలా అయితే నేను చేయలేదు. సో, అమ్మవారికి కొన్న చీర ఏదైతే ఉందో ట్రేలోనే పెట్టి తాంబూలం అంతా కూడా పర్ఫెక్ట్‌గా సర్ది చూపిచ్చేసానండి పూజలోనే. లైక్ మీరైనా కూడా నాలాగా చేసుకోవచ్చు. ఒట్టి కలశం పెట్టి, అందంగా బ్లౌజ్ ముక్క పెట్టి, అందమైన నగలు అండ్ అమ్మవారికి ఇష్టమైన మట్టి గాజులండి ఖచ్చితంగా పెడుతూ ఉంటాను నేను. అరేంజ్ చేసి శుభ్రంగా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి నేను పర్సనల్‌గా ఫాలో అయ్యే రిచ్యువల్ ఒకటి చెప్తానండి. ఈదర్ గ్రీన్, రెడ్ ఆర్ యెల్లో శారీ మాత్రమే కట్టుకుంటాను వరలక్ష్మి వ్రతానికి. అట్లీస్ట్ వన్స్. అంటే పొద్దున పూటన్నా లేదా ఈవినింగ్ అన్నా. నాకు పొద్దున పూట వ్రతం అవ్వంగానే ఎవరైనా చేసేది ఇదే కదండి, తాంబూలాలు ప్యాకింగ్. ఇదిగోండి నేనైతే కొంతవరకు ఒక ఎస్టిమేట్తో చేస్తున్నాను. మరి ఎంతమంది వస్తారో ఏంటో తెలీదు. ఇంకా ఎక్స్ట్రా వచ్చినా నాట్ ఎ ప్రాబ్లం. ఉన్న బ్లౌజ్ పీసెస్ తీసేసి గబగబా ప్యాక్ చేయడమే. మా బున్నుగాడు ఎక్కడ అలరి యాగం చేస్తాడో అని వాడిని కట్టేశానండి. అయితే పాపం కట్టేసిన దగ్గర నుంచి ఫుల్గా నిద్రపోతున్నాడు. పూజ చేసుకో, నేను డిస్టర్బ్ చేయను అనేలాగా. బును 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 బాబు డీప్ స్లీప్లో ఉన్నాడండి. ముగ్గు రోజు వేసి వేయంగానే వీడు ఆగమాగం చేసేస్తాడు. ఇవాళ సంహం డిస్టర్బ్ చేయలేదు. ఈ ఇంట్లో ఉన్న గుమ్మం అండి అసలు ఎంత ఎత్తుగా ఎంత వెడల్పుగా ఉంటుందంటే ఒక కుర్చీ వేసుకొని పైకి ఎక్కి కట్టాలి. ఆ మేకేమో మనకు అర్థం అవ్వదు ఎక్కడుందో. చాలా కష్టపడుతూ ఉంటాం పండగలప్పుడు. కొన్న తమలపాకులు అంత ఫ్రెష్గా అనిపించలేదు గాయస్. సో, ఇక్కడ మా ఇంట్లో ఉన్న తమలపాకు చెట్లో నుంచే కోసి చక్కగా తాంబూలాల్లో అయితే సర్దేశాను. ఒకసారి తులసమ్మ దగ్గర చూద్దాం. వావ్, ఇక్కడున్న ఆకులు ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి అక్కడ కంటే కూడా. నైస్. పాపం మా మేట్స్ పొద్దున్నే వచ్చి చాలా సపోర్టివ్గా చాలా హెల్ప్ చేశారండి. చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ కూడా. మా క్రిష్ గాడికి లెర్నింగ్ లైసెన్స్ వచ్చి ఆల్మోస్ట్ 2 months అయిపోయిందండి. సో, ఒరిజినల్ లైసెన్స్ తీసుకోపోతే డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అండ్ నేర్చుకుని కూడా చాలా రోజులు అయిపోయింది. సరే వెళ్ళి తెచ్చుకోమ్మా నీకు వచ్చు కదా అని అంటే వాళ్ళ డాడీని తీసుకుని అయితే వెళ్ళింది. పాస్ అయ్యాను మమ్మీ అని ఇప్పుడే ఫోన్ చేసిందండి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. మీరు చేసేదే మనమేమో వంటలు పెట్టుకున్నాం మనం. అదే కదా జోక్. నాకు చాలా ఇష్టమైన గ్రూప్ అయితే తాంబూలం తీసుకోవడానికి వచ్చేసారండి. జస్ట్ ఈవినింగ్ 4 to 4:30 PM అవుతున్నప్పుడు చక్కగా ఇచ్చేసి ఫొటోస్ తీసుకున్నాం. బాబు పూర్ణం తింటాడా చూడమ్మా. కూర్చో. సిట్ 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 నాన్న. కూర్చోవాలి, అలా ఎగబడతారా. గుడ్ బాయ్, గుడ్ బాయ్.
హ్యాపీ వరలక్ష్మి వ్రతం బున్ను, హ్యాపీ వరలక్ష్మి వ్రతం. మా బున్ను బాబుకి పూర్ణం అంటే చాలా ఇష్టం అండి. సో ఎప్పుడు ఏ పండక్కి పూర్ణాలు చేసినా ఫస్ట్ వీడికి తినిపించాలి. అపోయింది, ఫినిష్, అపోయింది. వాడికి మార్నింగ్ నుంచి పూర్ణం గారెలు పెట్టలేదని ఒకటే గోల హడావుడి. ఇప్పుడే తినిపించాను. అది నీ కోసం, బ్రూనో కోసం కాదు జయబాబు. నో నో నో, బ్రూనో తినకూడదమ్మా, నువ్వు తిను. బ్రూనో తినకూడదు, నాట్ ఫర్ బ్రూనో. వాడు చూడు, బ్రూనో తినకూడదు అనగానే ఎలా చూస్తున్నాడు చూడు. చెప్పు నాన్న, నువ్వు తినకూడదు అని చెప్పు. నీకు బిస్కెట్స్ పెడతాను అని చెప్పు. నీకు బిస్కెట్స్ పెడతా, డాగ్ బిస్కెట్స్ అని చెప్పు. ఓకే, వాట్ ఓకే? ఎవరికి అవి? ఎవరికి అమ్మవమ్మ? మరి ఇప్పటిదాకా ఎందుకు ఆడావు? నువ్వు అది తింటావా? నీకు ఓపెన్ చేసేవినా? ఆ చాక్లెట్ ఓపెన్ చేసేవినా? తింటావా? ఇటీవు, నేను ఓపెన్ చేసిస్తాను. నువ్వు వాడికి పెట్టకు నాన్న బంగారం. వాడు తిన్నా. అదిగో బయట ఎక్కడో పట్టిల్ శబ్దం వస్తుంది. వీడు బావు అంటున్నాడు రాక. అదిగో చూడు, ఎవరు వచ్చారు చూడు. ఎవరు చెప్పు, పేరేంటి? ఎవరు వచ్చారు? పేరు చెప్పాలి ఫాస్ట్గా చెప్పాలి. అక్క, నువ్వు మొట్టికాయలు వేయాలక్క. మేమందరం కలిపి ఇంకొక ఇంటికి అయితే వెళ్ళామండి, ప్రభా గారి ఇంటికి తాంబూలానికి. అక్కడ హడావిడి చూసేయండి. నా ఫేవరెట్ లంగా ఇది, నా ఫేవరెట్ లంగా. ప్రభగారు డెకరేషన్ చేశారండి. అసలు సింప్లీ ఆసమ్ అని చెప్పచ్చు. కొబ్బరికాయకే అందంగా కళ్ళు అలా గీసి పసుపు ముద్దతో ముక్కు అలాగే చెవులు అలంకరించారండి. అమ్మవారు ఎంతో ముద్దుగా ఉన్నారంటే చాలా బాగుంది. కలిసిన డెకరేషన్ కూడా. ఇదిగోండి నా బుల్లి ముత్తైదువు. మా ఇంటికైతే వచ్చేసాం మళ్ళీ అక్కడి నుంచి అందరం. దీంతో కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నా నేను. ఎవరికి బొట్టు పెట్టినా పెట్టకపోయినా దీనికి పెట్టకపోతే మాత్రం మహా గోల్ చేస్తుందండి బొట్టుది. ఈ కుళ్ళిస్ట్ బ్రూనో గడికండి తాంబూలాలు ఇస్తున్నాను. అసలు వీటికి డైజెస్ట్ అవ్వట్లేదు. నోరు ముయ్ ఇవ్వద్దా? పూజ చేసుకుని తాంబూలాలు ఇవ్వద్దా? రితన్య ఓం తింటున్నావే, ఓం తింటున్నావా రితన్యలో? తాంబూలం సంచి బలే పట్టుకున్నావు రితన్య, బలే పట్టుకున్నావే. గారి నచ్చిందమ్మా? గారి తింటున్నావా? గారి తింటున్నాడా రితు బబి? మళ్ళీ రా రితన్య, మళ్ళీ రా నాన్న. సండే మధ్యాహ్నం నుంచి యా ప్లీజ్ కమ్. యా ప్లీజ్. ఎంగేజ్మెంట్ కి వెళ్ళేసి వస్తే సేమ్ యాక్చువల్లీ ఈవెన్ ఐ విల్ కమ్ ఇఫ్ షీ సెండ్స్ మీ. గో, ఐ యామ్ నాట్ ఈవెన్ గోయింగ్ టు బి ఎట్ హోమ్ ఇన్సైడ్. ఓకే కూల్. సో ఇదండి నా 2025 వరలక్ష్మి వ్రతం సందడి అండ్ మై పూజ. ఒకసారి నాతో పాటు మీరు కూడా నా మెమరీస్ చూసేయండి. అండ్ ఫైనల్లీ అసలు కిక్ ఇచ్చే అంశం ఏంటో తెలుసా అండి? ఎండ్ ఆఫ్ ద డే ఇదిగో ఇలా నైట్ వేర్ వేసుకుని హ్యాపీగా అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ పడుకోవడం. మరి నా వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.